దినాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దేవుని కృపతో గొప్పతనం ఏంటంటేనండి, యూ కెన్ ఎంజాయ్ లైఫ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ టర్మాయిల్ అండ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. శోధనల మధ్య, శ్రమల మధ్య, సుడిగుండాల మధ్య నువ్వు జీవితాన్ని ఆస్వాదించగలవు. బికాస్ హిస్ గ్రేస్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ డిఫికల్టీ. నాకు శరీరంలో ముళ్ళు తీసేయమని పౌలు అడిగితే నా కృప చాలన్నాడు ఆయన. ఏ పాఠం నేర్చుకున్నాం? ఏముంది అందులో అంతరార్థం? నా కృప నీ అస్వస్థత కంటే గొప్పది. నా కృప నువ్వు కరోనాలో ఏమన్నా పోగొట్టుకుంటే దానికంటే గొప్పది. నా కృప నీకు ప్రమోషన్ రాకపోతే వచ్చే బాధ కంటే గొప్పది. నా కృప నీకు పెళ్లి కాకపోతే నువ్వు పడతావే నిందలు, బాధలు, దానికంటే గొప్పది అని చెప్తున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు దొరుకుతుందంటే ఇంత మనం ఇంటిమేట్ అయినప్పుడు, ఈ దేవుడితో మనం మమేకమైనప్పుడు. ఈరోజు క్రైస్తవంతో సమస్య ఏంటంటేనండి, మనము మమా క్రైస్తవంలో ఉన్నాం. ఈ రోజున చర్చికి వస్తాం, దేవుణ్ణి పలకరిస్తాం, బయటికి వెళ్ళిపోతాం, ఇంకా ఆయనకి మనకి పెద్ద సంబంధమే ఉండదు. ఇది అన్య క్రైస్తవం అన్నమాట. అన్యులు వాళ్ళ దేవుడికి ఒక గుడి కడతారు, అప్పుడప్పుడు పలకరిస్తారు వెళ్ళి. ఇంట్లో కూడా ఒక పూజ గది కడతారు, తలుపు తీస్తారు, శుభ్రంగా స్నానం చేసి తలంటుకొని తలుపు తీస్తారు. ఆయన నిద్ర లేచి ఆయన కళ్ళు తెరిచేటప్పటికే తలుపు వేసేస్తారు, పెట్టేసి వెళ్ళిపోతారు, మళ్ళీ తాళం వేసేస్తారు. ఈరోజు మన క్రైస్తవం కూడా ఇలాగే తయారైంది.